హాయ్ అండి. ఎలా ఉన్నారు? యుఎస్ఏలో ఇండియన్స్ పెరుగుతున్నారని జెప్పి ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాల్సిన విషయమే. కానీ ఇప్పుడేంటంటే రెడ్డిట్ పోస్ట్ వైరల్ అవుతుంది. అందరికీ తెలిసే ఉంటది. ప్రిస్కో టెక్సాస్‌లోని ఒక అమెరికన్ మన్ను తన ఇండియన్ నైబర్ వల్ల మెంటల్లీ ఫ్రస్ట్రేటెడ్ అవుతున్నాడని పోస్ట్ పెట్టాడు. సో, ఇక్కడ విషయం ఏంటంటే చాలా వరకు మన కల్చర్‌ని మనం ఫాలో అవ్వాలి. మన కల్చర్‌ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అది తప్పా అంటే తప్పు గాదు. ఎట్టి పరిస్థితుల్లో అది తప్పు గాదు. కాకపోతే ఏంటంటే మన నైబర్ మన వల్ల డిస్టర్బ్ అవుతున్నాడంటే గనక డెఫినైట్‌లీ అది ఆలోచించాల్సిన విషయమే. పాయింట్ ఏంటంటే ప్రిస్కో. ప్రిస్కో అంటే అక్కడ ఇండియన్ పాపులేషన్ ఎక్కువుంటది. లిటరల్లీ మినీ ఇండియా అని గూడా అంటారనమాట. కాకపోతే ఏందంటే అప్పుడు అమెరికన్ మెన్ తన ఇండియన్ నైబర్ వల్ల తన స్లీప్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి, అంటే లైక్ మెంటల్లీ ఫ్రస్ట్రేట్ అవుతున్నాడని చెప్పి రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ తర్వాత వైరల్ అయింది. లేటర్ తను ఆ పోస్ట్ డిలీట్ చేశాడంట. డిలీట్ చేసినా గూడా చాలా మంది స్క్రీన్ షాట్స్ అయితే తీసుకున్నారు. ఆ పోస్ట్‌లో ఏముందంటే గనక లైక్ అమెరికన్ పర్సన్ ఉన్నారు కదా! తను ఎక్స్ కంపెనీకి రిమోట్‌గా వర్క్ చేస్తారంట. వాళ్ళ టైమింగ్స్ ఏంటంటే గనక ఈవినింగ్ 6 నుంచి మిడ్‌నైట్ 2 ఏఎం వరకు. సో, తను పడుకునే టైం ఏంటంటే ఇంక 3 ఏఎం. 3 ఏఎంకి తను పడుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే పక్కన ఇండియన్ ఫ్యామిలీ ఉంటారు గదా! వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 5కి లేచి లౌడ్‌గా మాట్లాడడం స్టార్ట్ చేస్తారంట. అంతే కాకుండా బకెట్స్‌తో డ్రైవ్‌వే మీద వాటర్ పోయడము, అగ్రెసివ్‌గా స్వీప్ చేయడము, చాక్‌తో డిజైన్ చేయడము, లౌడ్‌గా మాట్లాడడం ఇలా చేస్తారు. ఇది ఒక్కరోజు గాదు, ఎవ్రీ సింగిల్ డే జరుగుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. సో, ఇక్కడ నాకు తను చెప్పినయన్నీ కూడా ఓకే. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఎవ్రీ ఇండియన్ ఫ్యామిలీ ఫాలో అయ్యే ట్రెడిషన్స్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 5:00 లేయడము, కల్లాపు చల్లుకోవడం, ముగ్గులు పెట్టుకోవడము, పూజ చేసుకోవడము, పిల్లలకి బాక్స్ వేర్ చేసుకోవడం. మనం ఫాలో అవ్వాల్సిన రూల్సే. ఎందుకంటే ఇండియాలో 5:00 లేస్తాము. అవి చేయకపోతే మనకు మనసు ప్రశాంతంగా ఉండదు. కంపల్సరీ ఆ రూల్స్, ఆ ట్రెడిషన్స్ అనేవి ఫాలో అయితేనే మనకి బావుంటది. అలా చేయడం 100% రైటే. అది ఇండియాలో ఉంటే. ఇక్కడ గూడా అమెరికాలో ఉండి చేయొద్దనట్లేదు. చేసుకోవడం కరెక్టే. ఇన్‌సైడ్ ద హౌస్. సో, ఔట్‌సైడ్ ద హౌస్ ఏంటంటే 5 ఏఎంకి ఎప్పుడైనా మీరు గమనించండి. అందరూ లేస్తారు 5 ఏఎంకి. నేనొక్కదాన్నని కాదు. 5 ఏఎంకి లేచినప్పుడు చాలా సైలెంట్‌గుంటది వాతావరణం అంతా. సో, ఆ టైంలో మనం చేసే క్లీనింగ్ కానీ, స్వీపింగ్ గానీ, లౌడ్‌గా మాట్లాడడం కానీ, అవన్నీ కూడా క్లియర్‌గా వినిపిస్తాయి. ఎందుకంటే వాతావరణం సైలెంట్‌గా ఉంటది కాబట్టి. సో, ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అమెరికన్ పర్సన్ డైరెక్ట్‌గా పొలైట్‌గా వచ్చి ఫస్ట్ టైమ్ చెప్పారంట. ఇలా నేను నైట్ షిఫ్ట్ చేస్తాను. ఎక్కువ పెద్దగా మాట్లాడొద్దు, సౌండ్స్ చేయొద్దు అని చెప్పేసి. థిస్ ఈజ్ వాట్ వి డూ అని చెప్పేసి క్లియర్‌గా చెప్పారంట. అక్కడ ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. తర్వాత రెడ్డిట్‌లో అడిగాడంట. హెచ్ఓఐ కంప్లెయింట్ చేయాలా? లేదంటే పోలీస్ నాన్ ఎమర్జెన్సీ లైన్‌కి కాల్ కలపాలా? అని చెప్పేసి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తను ఎవరికి కాల్ చేసాడు? అసలు కాల్ చేసాడా? లేదా? అవన్నీ పక్కన పెడితే నేనొక విషయం అయితే క్లారిటీగా చెప్తాను. ఇది మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకునే వీడియో అయితే కాదు. మన కల్చర్‌ని తప్పు చేయడం అని కూడా కాదు. కాకపోతే ఏందంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒపీనియన్ ఏంటంటే గనక నో మ్యాటర్ వేర్ ఐ లివ్, ఐ ఆల్వేస్ ప్రౌడ్‌లీ స్టాండ్ ఇన్ ద ఫస్ట్ లైన్ ఫర్ అవర్ ట్రెడిషన్స్. ట్రెడిషన్స్ గురించి ఏదైనా మాట్లాడాలి, ఏదైనా చేయాలంటే గనక నేను ఫస్ట్ లైన్‌లోనే ఉంటాను. మన ట్రెడిషన్స్ గురించైతే. మీరు ప్రీవియస్ వీడియోలో కూడా చూడండి. ఎప్పుడు కూడా ఫస్ట్ మనల్ని మనం సపోర్ట్ చేసుకోవాలి. మనల్ని మనం సపోర్ట్ చేసుకునేటప్పుడు మన వల్ల ఎవరైనా సఫర్ అవుతున్నారా లేదా అని కూడా చాలా ఇంపార్టెంట్. అదే ద మెయిన్ పాయింట్. వాంటెడ్‌గా సఫర్ అవుతున్నారు, వాంటెడ్‌గా మనల్ని హేట్ చేస్తున్నారు, వాంటెడ్‌గా మన మీద కంప్లెయింట్ చేస్తున్నారంటే మాట్లాడతాం దాని గురించి. బట్ మనం చేసే పనుల వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు అంటే గనుక అది ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయమే గదా! సో, మనం ముగ్గులేసుకుందాం. ఫ్యామిలీ గ్యాదరింగ్ చేసుకుందాం. ఫెస్టివల్ చేసుకుందాం. కాకపోతే కొన్ని టైం చూసుకొని, నైబర్స్ రెస్పెక్ట్ చేస్తూ, పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటట్టు. ఎందుకంటే చాలా మందికి తెలుసు. యూఎస్ఏలో కొన్ని క్వైట్ అవర్స్ అనేవి ఉంటాయి. నాయిస్ ఆర్డినెన్సెస్ ఉంటాయి. మార్నింగ్ డిస్టర్బెన్స్ కానీ, లేట్ నైట్ నాయిసెస్‌ని గానీ చాలా సీరియస్‌గా తీసుకుంటారు. మీకింకా చెప్పాలంటే కొన్ని సిటీస్‌లో నైట్ 10 పీఎం నుంచి ఎర్లీ మార్నింగ్ 7 ఏఎం వరకు నాయిస్ అలౌడ్ కాదనమాట. లైక్ ఏదైనా లాన్ మూవర్ అయినా గూడా, పెద్ద పెద్ద లౌడ్ నాయిస్ అయినా గూడా, ఏదైనా కన్‌స్ట్రక్షన్ అయినా గూడా, నైబర్స్ డిస్టర్బెన్స్ ఫీల్ అవుతున్నారంటే గనక కంప్లెయింట్ చేయొచ్చు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఫారిన్ కంట్రీకొస్తున్నామంటే గనక, మన బిహేవియర్ ద్వారా ఇండియన్స్ మొత్తాన్ని జడ్జ్ చేస్తారు. సో, ఎవరో ఒక్కరు చేసిన ఒక ఎక్స్‌పీరియన్స్, బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ సంథింగ్ ఏదైతే ఉంది, ఇండియన్స్ మొత్తం మీద ఒక ఒపీనియన్ అయితే ఫార్మ్ అయిపోతుంది. సో, వన్ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ కెన్ క్రియేట్ ఎ రాంగ్ ఒపీనియన్ అబౌట్ మిలియన్స్. అందుకే అసిమిలేట్ అవ్వాలి. అసిమిలేట్ అంటే గనక మన కల్చర్ మనం మర్చిపోకూడదు. దాంతో పాటు ఇక్కడుండే కల్చర్‌ని కూడా మనం రెస్పెక్ట్ చేస్తూ అడ్జస్ట్ అవ్వాలి. చాలా మంది అంటారు గదా! వెన్ ఇన్ రోమ్ బీ లైక్ రోమన్స్ అని. అంటే అదే మనం ఫెస్టివల్స్ చేసుకోవాలి. కాకపోతే సైలెంట్‌గా, రెస్పెక్ట్‌ఫుల్‌గా. రెస్పెక్ట్ ఎండ్స్ రెస్పెక్ట్. సివిల్ సెన్స్ మ్యాటర్స్ ఎవ్రీవేర్. ఇదెక్కడ గూడా హేట్ క్రియేట్ చేసే వీడియో అయితే గాదు.
అవేర్‌నెస్ కోసం చెప్పాను. నేను రీసెంట్‌గా 2, 3 ఫంక్షన్స్ అటెండ్ అయ్యాను. నేను గమనించింది. చాలా మంది గమనిస్తారు. కాకపోతే ఎక్కడ బయట స్ప్రెడ్ చేయరు. కాకపోతే ఏందంటే ఒక అవేర్‌నెస్ లాగా అనిపిచ్చింది. షేర్ చేసుకోవాలి కదా! నాలెడ్జ్ అనేది. అది ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటారనేది మనం ఆలోచిస్తే వీడియో చేయడమే ఆపేస్తాం. బట్ మంచి చెప్పాలని ట్రై చేసినప్పుడు చెప్పడం అయితే మన వంతు. ఎదుటి వాళ్ళు ఎలా దాన్ని గ్రహిస్తారనేది వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టే ఉంటది. సో, రీసెంట్‌గా నేను కొన్ని ఫంక్షన్స్ అటెండ్ అయ్యాను. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌లో మీకు అర్థమైపోతది. ఎక్కడ ప్రాబ్లమ్ క్రియేట్ అయితుంది, ఎక్కడ ప్రాబ్లమ్ క్రియేట్ కాలేదని చెప్పేసి. నేను అటెండ్ అయిన ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి ఫుల్లుగా తెలుగు కమ్యూనిటీ. అంటే నాకెవరు వాళ్ళు కనిపించలేదు. అమెరికన్స్ కనిపించలేదు. మొత్తం తెలుగు వాళ్ళే. వాళ్ళ హౌస్ వచ్చి మధ్యలో ఉంటది. లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బాటమ్ అంతా కూడా తెలుగు ఫ్యామిలీసే. మీకు అపార్ట్‌మెంట్‌కొచ్చేసరికేందంటే, ఒక ఇంటికి, ఇంకో ఇంటికి గ్యాప్ ఉండదు. మధ్యలో ఆ వాలే ఉంటది కాబట్టి, ఇక్కడ ఏది మాట్లాడుకున్నా పక్కన ఇనిపిస్తది. బట్ ఇండిపెండెంట్ హౌస్‌కొచ్చేసరికి అసలు ఈ పక్క మెయిన్ డోర్ క్లోజ్ చేసామంటే బ్యాక్ యార్డ్ ఉంటది. ఆ బ్యాక్ సైడ్ కూడా తెలుగు వాళ్ళ ఇల్లే కాబట్టి, మనం ఏది మాట్లాడుకున్నా, ఏది చేసినా, సౌండ్ సిస్టమ్ పెట్టుకున్నా కూడా అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఎక్కడ కూడా ఎవరికీ డిస్టర్బెన్స్ అనిపించదు. చాలా ఇంటికి, ఇంటికి గ్యాప్ ఉంటది కాబట్టి. సో, అక్కడ ఏ ప్రాబ్లమ్ రాదు. అంటే అక్కడ మళ్ళీ లౌడ్‌గా చేయమని చెప్పట్లేదు. మీకు సిట్యుయేషన్స్ చెప్తున్నాననమాట. అక్కడ వాళ్ళేంది అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరికీ ఏ ప్రాబ్లమ్ లేదు. ఇంకా తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళకి పడకపోతే నేనేం చేయలేను. కాకపోతే సినారియో చెప్పా. నేను అటెండ్ అయిన దాంట్లో ఫస్ట్ సినారియో అందరూ కలిసి ఎంజాయ్ చేశారు. అక్కడ ఎక్కడ కూడా నాయిసెస్ అనిపించలేదు. అమెరికన్స్ ఆ దరిదాపుల్లో దగ్గర ఎక్కడ కనిపించలేదు నాకు. మొత్తం తెలుగు వాళ్ళలాగే అనిపించింది. సెకండ్ థింగ్ వచ్చేసి అది కూడా తెలుగు కమ్యూనిటీ అంట. అమెరికన్స్ కూడా ఉంటారు వాళ్ళు. కాకపోతే అక్కడ లక్కీలీ అమెరికన్స్‌కి కొంతమందికి, కొంతమంది కాదు చాలా మందికి మన ఇండియన్స్ ట్రెడిషన్స్ అంటే చాలా ఇష్టం. హ్యాపీగా మన శారీ కట్టుకున్నా కూడా, మనం ఏదైనా నగలు పెట్టుకున్నా కూడా, మన ట్రెడిషన్ బాగా ఫాలో అవుతారు. శివరాత్రి కూడా నేను చాలా మంది అమెరికన్స్‌ని చూసాను టెంపుల్‌లో. చాలా మంది సిన్సియర్‌గా ఫాలో అవుతారు. వాళ్ళు ఇష్టంగా మన ట్రెడిషన్ ఫాలో అవుతారు చూడు, ఏ ప్రాబ్లమ్ రాదక్కడ. వాళ్ళు చేసిన ఫంక్షన్‌లో వీళ్ళు కూడా వచ్చారు. హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు. అక్కడ కూడా ఏ ప్రాబ్లమ్ లేదు. థర్డ్ ఫంక్షన్‌లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అమెరికన్సే ఉన్నారు. ఆహ్, 3 ఫ్యామిలీసే తెలుగున్నాయి. అక్కడేంటంటే అమెరికన్స్‌లో ఎవరికిష్టమవుతుందో, ఎవరికిష్టం లేదని మనం పాయింట్ ఔట్ చేయలేమనమాట. అక్కడ వాళ్ళు ఏదైనా చిన్నగా సౌండ్ పెట్టాలన్నా, బయట చిన్నగా ఏదైనా డెకరేషన్ చేయాలన్నా కూడా భయపడ్డారనమాట. ఎందుకంటే అందరికీ మన ట్రెడిషన్స్ నచ్చాలని లేదు గదా! వాళ్ళ ఇష్టంతో వచ్చి పార్టిసిపేట్ చేస్తే ఓకే. సో, అలా మనం చేసే పని ఏంటంటే వాళ్ళకి నచ్చేలా ఉంటే మనకెక్కడ కూడా ప్రాబ్లమ్ రాదు. వాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేలాగా ఉంటే గనక మనం వాళ్ళని కూడా అర్థం జేసుకోవాలి. సో, ఎక్కడున్నా మన సంస్కృతిని క్యారీ చేద్దాం. దాంతో పాటు మన బాధ్యతను గూడా గుర్తించుకుందాం. అందరం చెప్తాం కదా! వి ఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్. వి ఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్ అవ్వడంతో పాటు రెస్పెక్టబుల్ హ్యూమన్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే రెస్పెక్ట్‌తోని, సివిల్ సెన్స్‌తోని మన కల్చర్‌ని మనం, మన ట్రెడిషన్‌ని మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఇక్కడ మెయిన్ థింగ్ ఏందంటే ట్రెడిషన్స్ అనేది మన ఐడెంటిటీ. బట్ రెస్పెక్ట్ అనేది మన మెచ్యూరిటీ. మన వల్ల ఇండియన్స్‌కి, ఇండియాకి గుడ్ నేమ్ రావాలే గానీ బ్యాడ్ ఇంప్రెషన్ గాదు. ఇట్స్ మై నా ఒపీనియన్ మాత్రమే ఇది. ఇది ఎవరిని హేట్ చేసింది గాదు. ఇది నా ఒపీనియన్, నా అండర్‌స్టాండింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక కొత్త అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.